పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరిన చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయం నుండి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పుష్పాల వాసుబాబుతో కలిసి సుమారు 40,000 మంది కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ అనంతరం ఆచంట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయనున్న మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఈ క్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నేను చేసిన అభివృద్ధికి ప్రజలు ఇంతమంది వేలాది మందిగా తరలి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆచంట వర్గం నుండే ఎమ్మెల్యే అభ్యర్థిని మరింత అభివృద్ధి కలగాలని అని అన్నారు. ఇంత భారీగా వచ్చిన జనసంద్రాన్ని చూసి మళ్ళీ నేనే విజయం సాధిస్తానని అంటున్న మాజీ మంత్రి రంగనాథరాజుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో క్యాంపెయిన్లో భాగంగా నామినేషన్ల పరం అయితే ఊపందుకుందని చెప్పొచ్చు. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే నామినేషన్ల పరం అయితే ఊపందుకుందని చెప్పొచ్చు. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో అయితే ఉన్నాం. ఆచంటలో అయితే మాజీ మంత్రి శాసనసభ్యులు రంగనాథరాజు అయితే మనతో ఉన్నారు. మరిన్ని సమాచారం రంగనాథ్ గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు నామినేషన్ వేశారు కదా, ఎంతమంది కార్యకర్తలు వచ్చారు? గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆతంట కాన్స్టిట్యున్సీ నుంచి మరొక్కసారి నాకు శాసనసభ్యుడిగా కంటెస్ట్ చేయడానికి, ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి నాకు అవకాశం కలగజేశారు. దానిలో భాగంగా 11 గంటలకు నేను నామినేషన్ వేశాను. ఆ నామినేషన్ సుమారు 50,000 మంది పైతీలకు ప్రజల కార్యకర్తలు కానీ నా అభిమానులు కానీ పాదయాత్రగా వెళ్ళి ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే నామినేషన్ వేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఉత్సాహంగా, గతంలో అయితే నేను 19 వేసినప్పుడు మహిళలు రాలేదు, పురుషులు ఒకళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అందుకున్నాక మేము కూడా ఎందుకు రాకూడదు రాజుగారు నామినేషన్, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా మహిళలు కూడా సుమారు 20,000 మంది ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు వాళ్ళు ఇచ్చిన భరోసా, మా కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ మహిళలు ఇచ్చిన ధైర్యంతో ఇంకా ముందుకు దూసుకెళ్ళి ఇంకా రాబోయే 20 రోజులు కూడా ప్రచారం చేసి గత సంవత్సరం వచ్చిన మెజార్టీ 15,000 కంటే ఈ పట్టు 25,000 30,000 మెజార్టీ సాధించడం జరుగుతుంది. అలాగే పార్లమెంట్ మెంబర్ కూడా 7 నియోజకవర్గాల్లో కంటే అత్యధిక మెజార్టీ ఇక్కడి నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఆశీస్సులు నాకు ఉన్నాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మాకు శ్రీరామ రక్ష. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న మాజీ మంత్రి పీతాన్ సత్యనారాయణ గారు, జనరల్గా ఏంటంటే టీవీలు కానీ ప్రెస్ కానీ పబ్లిక్ కానీ ఆచంట నియోజకవర్గం అంటే ఇది బీసీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ చెట్టిబైద్య సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి ఇక్కడ పీతాన్ సత్యనారాయణ గారు ఆ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. గతంలో కూడా జరిగింది. నాకు 2019లో కూడా నాకు చెట్టుబల్లి సామాజిక వర్గం సపోర్ట్ తోటి నేను ఎమ్మెల్యేగా నెగ్గాను. ఈరోజు ఆ సామాజిక వర్గంలో ఆయనకంటే 60% ఓట్లు ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాను. నేను మీ టీవీ ద్వారా ఒకటే కోరుతున్నాను పీతాన్ సత్యనారాయణ గారిని, మీరు ఇక్కడ 30 సంవత్సరాలు ఆచంట పెనుగొండ నియోజకవర్గంలో రాజకీయం చేశారు. 6 సార్లు పోటీ చేశారు, 3 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓడిపోయారు. మీ సామాజిక వర్గానికి మీరు ఎన్ని ఉద్యోగాలు వేశారు, మీ సామాజిక వర్గానికి ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఈ నియోజకవర్గంలో, మీ సామాజిక వర్గానికి ఎన్ని పదవులు ఇచ్చారు, సొసైటీ పేషెంట్లు మీరు ఈ 30 సంవత్సరాలు ఎంతమందిని చెట్టుబల్లీలు చేశారు. మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి దాని మీద. నేను కూడా ఏం చేశాను ఈ 4 సంవత్సరాల్లో నేను రిలీజ్ చేస్తాను. అప్పుడు మీరేది చెప్తే అది ప్రజలు ఓకడతారు. అంతేగాని సంఘాలను అడ్డం పెట్టుకుని బెదిరించి తప్పులేసి లేకపోతేనేమో ఎలేసి ఆ రోజులు పోయినాయి. జనంలో అవేర్నెస్ పెరిగింది, చదువు వచ్చింది, విజ్ఞానం నేర్చుకున్నారు, బానిసత్వం నుంచి బయటపడ్డారు ఈ నియోజకవర్గం వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే ఈ నియోజకవర్గానికి స్వతంత్రం వచ్చి 5 సంవత్సరాలు అయింది ప్రజలకి. అలాగే మీరు గత కొద్ది రోజులుగా ఎలక్షన్లో భాగంగా క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, జనాల నుంచి ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది, మీ ఎలక్షన్లో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? నేను ఏదో డప్పులు కొట్టుకుంటా తిరిగేసేవాడిని కాదు, లేదా ఏదో వ్యాన్ ఎక్కువ ప్రచార రథాలు ఎక్కేవాడిని కాదు. నేను నా యొక్క అలవాటు
అత్తిలి ఎమ్మెల్యేగా చేసినా ఇక్కడ చేసినా గడప దగ్గరికి వెళ్ళి అమ్మ మీ పుట్టిల్లు ఏ ఊరు, ఇల్లు, మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్య పరిస్థితి ఏంటి అని పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఒక అధ్యయనం చేస్తాను. వాడి పరిస్థితి ఎలా ఉన్నాయి, బాగోగులు, వాడికి కావాల్సిన నీడ్ ఏంటి అని ఇమీడియట్గా ఆ కుటుంబంలో ఎవరన్నా చిన్న వయసులో భర్తలు కోల్పోయి కానీ ఉన్నవాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి ఉద్యోగం వేయించడం, ఒక ఇళ్ల స్థలం ఇవ్వటం. ఎందుకంటే భర్త చచ్చిపోయిన వాళ్ళు చిన్న వయసులో ఏం చేస్తారు, అత్తోరింటికి ఉండలేక పుట్టింటికి వచ్చి తండ్రి అన్న ఉంటాడు, అన్నదమ్ములు అన్న ఉంటుందని వాడి మీద బతకటానికి రారు. సెక్యూరిటీ ఉంటుంది. జనరల్గా ఏంటంటే భర్త లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకి లోకు ఆడపిల్ల. ఆ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ కోసం పుట్టింటికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా తండ్రి ఇంటి దగ్గర ఉండాలంటే వాళ్ళు కూడా ఎంబ్రాసింగ్ ఫీలింగ్. అలాంటి వాళ్ళందరికీ నేను ఇమీడియట్గా స్థలాలు ఇచ్చి అవసరమైతే నా సొంత డబ్బులతో కట్టివ్వడం. ఇమీడియట్గా వాళ్ళకి నా చేతిలో ఉన్నంత వరకు ఏదో ఒక ఉద్యోగం, 10,000 రూపాయలు జీతం వచ్చి ఉద్యోగం వేయించడం, ఆ పిల్లలకి ఏదైనా ఎడ్యుకేషన్ ఉంటే ఇన్వాల్వ్ అవ్వటం. అలాగే నియోజకవర్గంలో అలాగే ఇబ్బంది పడే ఆడపిల్లలు ఎవరున్నా, కరోనా వచ్చింది చాలామంది పోయారు. 30-35 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు 28 నుంచి పిల్లలతోటి 2-3 పిల్లలతోటి ఉండి వీళ్ళందరూ కూడా ఎక్కువ 90% చెట్టుపల్లి సామాజిక వర్గం ఉండే. ఆయన ఏమైనా ఆదుకున్నాడు ఎప్పుడైనా? పెద్దలని తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళారు చాలామంది. అయ్యా మా పిల్ల పరిస్థితి ఇది, సాయం చేయమని. ఆయన ఎలా దుర్భాషలాడాడు అందరినీ, ప్రజలు తెలియదు. అది మీరు వైట్ పేపర్ ఇవ్వండి, మీరు ఏం చేశారు మీ కులానికి, నేనేం చేశానో వైట్ పేపర్ ఇస్తాను, అప్పుడు మీరు ఏం మాట్లాడినా నేను వింటాను. అంతేగాని ఏదో కులాలను అడ్డం పెట్టుకుని, సంఘాలను అడ్డం పెట్టుకుని, ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే ఈ నియోజకవర్గంలో నేను రాకేతం ఈ మన సిద్ధాంతం కానీ, వడలు కానీ, పెనుగొండలో కానీ ప్రతి సంవత్సరం కొట్టుకునేవారు బీసీలు ఓసీలు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత లేదే, ఎక్కడ చిన్న సంఘటన కూడా ప్రజలు మెచ్చుకుంటున్నారు. రాజుగారు వచ్చిన తర్వాత గొడవలు తగ్గిపోయినాయి. ఆయన ఏ కులాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, ఎవరిని కూడా అల్లరి చేసి మోకాలని ఆయన సరైన గుణపాఠం చెప్పాడు అందరికీ. మేమందరం కూడా ఎంతో సుఖంగా వినాయక చవితి చేసుకున్నా, దసరా చేసుకున్నా, ఏ పండుగలు చేసుకున్నా మేము హ్యాపీగా చేసుకుంటున్నాం. ఎక్కడా కూడా కులాలు గొడవలు లేవని ఎంతో చక్కగా, ముఖ్యంగా సిద్ధాంతం పెనుగొండలో గతంలో ఒక పార్టీ ఒక కులాన్ని ఎంకరేజ్ చేసేవారు, ఈయనేమో ఒక బీసీని ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు నాకు అందరూ ఒకటే, నాకు కులం లేదు, నాకు అందరూ సమానమే. అందరికీ నా దగ్గర తెలిసింది ఒకటే, మంచోడు, చెడ్డోడు, భేదోడు ఉన్నాడు. ఈ రెండే తారతమ్యాలు చూస్తాను తప్ప నేను కులాన్ని చూసి పనిచేయను నేను. థ్యాంక్ యూ. అలాగే ఎలక్షన్లో భాగంగా నాకు కులాలకు అతీతంగా, నాకు కులాలకు సంబంధం లేదు, నా చేతనైన వరకు ప్రజలకు సాయం చేస్తూ అత్యధిక మెజార్టీతో ఆచంట నియోజకవర్గంలో అయితే గెలుపొందని చెప్పి మాజీ మంత్రి రంగనాథరాజు అయితే చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో తెలుగు, పశ్చిమ గోదావరి జిల్లా.